ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. గడిచిన ఆదివారం నుండి నేటి దినం వరకు ప్రభా, మీ యొక్క మహా కనికరముల ద్వారా, మీ యొక్క కరుణ వాత్సల్యత ద్వారా మా యొక్క జీవితాలకు తండ్రి మీరు మీ యొక్క కృపాక్షేమములతో మమ్మలను దీవించి కాపాడి భద్రపరిచి ఈ యొక్క ప్రభాతని దినము మంగళవారపు సాయంకాలపు బైబిల్ స్టడీ ఆరాధనకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. మా ఎడల ప్రభా మీరు చూపిన అమూల్యమైన కృపను బట్టి భద్రత, కాపుదల, సంరక్షణ ప్రభా, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహిస్తూ కాపాడుతూ నడిపిస్తూ పోషకుడిగా, వైద్యునిగా, సహాయకుడిగా మా యొక్క జీవితాలకు ఇమానియులుగా తోడుగా ఉండి మీ యొక్క కృపాక్షేమములతో మమ్మలను ఈ దినము మరొక ప్రభా దినము మీ యొక్క సన్నిధిలోకి ఎక్కడ 2-3 కూడి నా నామమును ఆరాధించుదురో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, రాత్రికాలపు బైబిల్ స్టడీ ఆరాధనలో మీరు ప్రభువుగా ఉండండి, మీరు అధ్యక్షత వహించండి. మీ యొక్క సన్నిధి, మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి, కుటుంబాలుగా వచ్చిన వారిని, వ్యక్తిగతంగా వచ్చిన వారిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఎలాంటి మనవులతో, అక్కర్లతో ప్రభా మీ యొక్క సన్నిధికి వారు ప్రభా చేరి వచ్చి ఉన్నారు. వారి యొక్క ప్రతి మనవులు, వారి యొక్క ప్రతి విజ్ఞాపనలు, యాచనలు మీ యొక్క కృపలో అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. రానున్న వారిని ప్రభా, మార్గమధ్యములో ఉన్నవారిని, సిద్ధపడుతూ ఉన్నవారిని త్వరగా సకాలంలో సమయానికి వచ్చులాగున ప్రభా తండ్రి వారిని ప్రేరేపించి వారు వస్తుండగా మీ యొక్క కృపా, కాపుదల, భద్రత, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది, సమస్యలు రాకుండా త్వరలో వచ్చుటకు ప్రభా మీ యొక్క కృప అనుగ్రహించి మార్గమును సరళపరచుమని ప్రార్థించుచున్నాను తండ్రి. రాలేక ఆయా పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఉద్యోగరీతిగా దూర ప్రాంతంలో ప్రభా ఉంటూ ఉద్యోగరీతిగా రాలేని వారిని బట్టి మీ యొక్క కృపలో ప్రభా మరొక తరుణము వారికి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఈ యొక్క బైబిల్ స్టడీకు ప్రభా మీరు అధ్యక్షత వహించండి. మీరే ప్రభా తండ్రి కాపరిగా, దేవుడిగా ఉండి ప్రభా యొక్క ఆరాధన ద్వారా మీ నామముకే మహిమ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క దినము ప్రభా ఎజ్రా గ్రంథంలో నుండి చివరి అధ్యాయమైన 10వ ప్రభా తండ్రి అధ్యాయంలోనికి మమ్మలను ప్రవేశింపచేసినందుకు స్తోత్రములు. గడిచిన ప్రభా తండ్రి మాసము నుండి నేటి దినం వరకు ప్రభా ఇంతవరకు మీ యొక్క కృపలో 9 అధ్యాయాలు, ఎజ్రా గ్రంథంలోనున్న 9 అధ్యాయాలు ప్రభా మేమందరము ప్రభా ధ్యానించుకొని అందులోని సత్యములను, అందులోని మర్మములను, అందులోని లోతైన అంశభాగములు మాకందరికీ వినిపింపచేసినందుకు మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము చివరి అధ్యాయము ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలోనికి మమ్మలను ప్రవేశింపచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఆ యొక్క అధ్యాయములో ఉన్న సత్యములను ప్రభా, లోతైన మర్మములను మేము గ్రహించుటకు ప్రభా వాటిని మా హృదయంలో పదిలపరుచుకొని భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి కలిగిన సామర్థ్యము, జ్ఞానము, నడిపింపు, మీ ఆత్మ సహాయము మాకందరికీ అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. పాటలు పాడుచుండగా మేమందరము ఆత్మతో, సత్యముతో మీ యొక్క నామమును గూర్చిన కీర్తనలు పాడుటకు ప్రభా, మిమ్మను స్తుతించుటకు, కీర్తించుటకు తండ్రి మా యొక్క హృదయ అంతరంగంలో నుండి పాడుటకు తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో, మా యొక్క పూర్ణ జ్ఞానమంతటితో ప్రభా మా రక్షకుడు, విమోచకుడైన ప్రభువును ఆరాధించుటకు తండ్రి అట్టి ఆరాధన, అభిషేకము, ఆరాధన ఆత్మ మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉత్సాహించు పెదవులతో మీ యొక్క నామమును ఘనపరచుటకు తండ్రి, మా హృదయ అంతటి ద్వారా మీ యొక్క ప్రభాతాన్ని నామమును కీర్తించుటకు తండ్రి మీ యొక్క కృప
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, సంతోష గానములతో ప్రభా మీ యొక్క నామమును కీర్తించుటకు తండ్రి, మహోన్నతుడైన మిమ్ములను ప్రభా తండ్రి, సర్వశక్తిమంతుడైన మిమ్ములను తండ్రి, మీ యొక్క ప్రభా తండ్రి ప్రేమ, కనికరము, జాలి, దయ, సంరక్షణ, కాపుదల వీటన్నిటిని బట్టి ప్రభా మేమందరము ఈ యొక్క రాత్రికాల సాయంకాల సమయంలో స్మరణ చేసుకుంటూ మీ యొక్క నామమును కీర్తించి ఘనపరిచే కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. స్తుతి, మహిమ. ఆ గ్రంథము 10వ అధ్యాయం. ఈ యొక్క గ్రంథానికి ఇది చివరి అధ్యాయమై ఉన్నది. మొదటి నుండి చివరి వరకు పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మనము ప్రారంభించుకుందాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులను స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఎలాము కుమారులలో నొకడుగు యెహీయేలు కుమారుడైన షకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొనరును నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడనైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూదా దేశమంతటి అందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.
కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేం. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలము రావాలనని, మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంట పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉన్నట్లు కనపడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యెషూవ వంశంలోను అతని సహోదరులలోను మాయాషేయాయు, ఎలియాజరును, యారీబును, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో 1 పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనాని, జబద్యా, హరీము వంశములో మాయాషయ, ఏలియా, షమాయా, యెజీయేలు, ఉజ్జియా. షాషూరు వంశములో ఎల్యోఏమై, మాయాషయ, ఇష్మాయేలు, నెతానేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీయులలో యజాబాదు, షిమి, కెలీథా అను కెలాయా, పెతాహాయు, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎలీషీము, ద్వారపాలకులలో షల్లూము, తెలేము, ఊరి అనువారు. ఇశ్రాయేలులో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జాయా, మెల్కాయా, మియామిను, ఎలియాజరు, మిల్కియా, బెనాయా. ఎలాము వంశములో మత్తన్య, జకర్యా, యెహీయేలు, అబ్ది, ఎరేమోతు, ఏలీయా. జత్తు వంశములో ఎలోమెనై, ఎలోషిము, మత్తన్యై, మెరేమెతు, జాబాతు, అజీజా. మేభై వంశములలో యెహోవాను, హనన్య, జబ్బయి, అత్లీయి. బానీ వంశములో యెషుల్లాము, మల్లాకు, ఆదాయా, యాషూబు, షేయాలు, రామోతు, పహత్మో యాబు. వంశములో అద్నా, కెలాలు, బెనాయా, మాయాషయ, మత్తన్య, బెసలేలు, చిమ్నోయి. మనష్షే. హరీము వంశములో ఎలియాజరు, ఇషియా, మల్కియా, షమాయా, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమరియా. అషూము వంశములో మత్తనై, మత్తతా, జాబాదు, ఎలీపేలెటు, ఎరేమై, మోచియా, మనష్షే, షిమ్మి. బానీ వంశములో మయాదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బెద్యా, కెలూహు, వనా, ఎరేమోతు.
ఎలియేషిము, మత్తైనై, యహాషాయి, బాని, బిన్నీయు, షీమి, షెలెమ్యా, నాతాను, ఆదాయ, మక్నాత్బాయి, షామై, షరాయి, అజారేలు, షెలెమ్యా, షమారియే, షల్లూము, అమర్యా, యోసేపు, నేబో వంశములో మెహీయేలు, మత్తిత్తై, జాబాదు, జబీనా, యుద్ధాయి, యావేలు, బెనాయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గల వారు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ఆంటీ గారు, సారీ మీ పేరు బ్లాండినా ఆంటీ, బ్లాండినా ఓకే, బ్లాండినా ఆంటీ గారు ముందుకు వచ్చి వారు వాక్యం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ఆంటీని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవైనటువంటి మా గొప్ప దేవ, జీవం గల దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలనంతా నీ ప్రేమను బట్టి, నీ ఉన్నతమైన అయ్యా కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. గడిచిన వారం నుండి ఈ వారం వరకు క్షేమంగా మమ్మల్ని అందరినీ అయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని నీ సన్నిధిలో కొద్ది మందగా చేరినైనా నీ యొక్క వాక్యంను ఎజ్రా గ్రంథం నుండి మరి 10వ అధ్యాయమును మేము ధ్యానించుచుంటుండగా అయ్యా నీ దైవదాసుని నీ యొక్క 2 ఆత్మల చేత అయ్యా నింపబడి ప్రభా, మరి వాక్యము మాలో ఫలించులాగున అయ్యా నీ దాసుని ద్వారా నీ యొక్క శ్రేష్టమైన వాక్కులను మాకు వినిపించబోచుంటుండగా ఆ బిడ్డతో మీరుండండి నాయనా, సహాయం దయచేయండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను చేతులెత్తి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. కుటుంబాలతో నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని అయా ఘనపరచుటకు నీ కృపని సహాయం దయచేయండి తండ్రి. అయా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి తండ్రి. సంఘాన్ని అభివృద్ధిపరచండి, విశాలపరచండి ప్రభా. అనేక నూతన ఆత్మలను నీ సన్నిధికి నడిపించండి ప్రభా. అయ్యా మరి అయ్యగారి ద్వారా ఎంతో శ్రేష్టమైన వాక్యం అందించుచుంటుండగా ప్రభా, వాక్యం అంతయు మా హృదయాల్లో ఫలించులాగున నీ కృపని సహాయం దయచేయమని అయ్యా నీ దాసుని మరి ఒక్కసారి నాయన మరి నీ మరుగుపరిచి నాయన అయ్యా మాకు కావలసిన నీ యొక్క శ్రేష్టమైన వాక్యము అందించుచుండగా అయ్యా మరి వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని, చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుమని నా తండ్రి అయిన క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పాదాలను పట్టి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన ఆంటీ గారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క చివరి గ్రంథము, ఎజ్రా గ్రంథము చివరి గ్రంథములోనికి 10వ అధ్యాయంలోనికి మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రవేశించుని ఉన్నాం. గడిచిన 9 అధ్యాయాలు గడిచిన మాసము నుండి, అనగా జూన్ మొదటి మాసం నుండి నేటి దినం వరకు దేవుడు తన యొక్క కృపలో మనకు అనేక విషయాలు, అనేక సంగతులు, వాక్యంలో ఉన్న మర్మములు, లోతైన సంగతులు మనం ధ్యానించుకునేందుకు దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క ఎజ్రా గ్రంథము ఈ యొక్క వారముతో, ఈ రోజుతో 10వ అధ్యాయము ముగింపబడుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని యొక్క మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను అనే మాట ఇక్కడ ప్రారంభంలో మనకు కనబడుచున్నది. దేవుని యొక్క భక్తులందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేశముల పాపము నిమిత్తము, ప్రజల అపరాధముల నిమిత్తము, ప్రజల దోషముల నిమిత్తము వారందరూ కూడా ప్రార్థించుటకు పిలువబడిన వారై ఉన్నారు. ఇది విజ్ఞాపన విశిష్టత జీవితానికి సూచించుచున్నది.
దేన్ని సూచిస్తున్నదండి? విజ్ఞాపన విశిష్టత జీవితాన్ని ఇది సూచించుచూ ఉన్నది. క్రైస్తవులముగా మనము కూడా దేవుని యొక్క రాజ్య విస్తీర్ణత కొరకు, దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుటకు, దేవుని యొక్క ప్రణాళికలు ఈ భూలోకములో మన ద్వారా, అనగా మన యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా దేవుడు తన కార్యములను చేయునట్లు మనము సమాజముగా, సంఘముగా, వ్యక్తిగతముగా, కుటుంబాలుగా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారముగా ఉండవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడైతే మనము విజ్ఞాపన చేస్తామో, ఎప్పుడైతే మనము ప్రార్థనలు చేస్తామో, అప్పుడు దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఆయా ప్రదేశాల ప్రజలకు, ఆయా ప్రాంతాల ప్రజలకు, దేశాలకు, రాష్ట్రాలకు, సంఘాలకు, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు మన ప్రార్థనల ద్వారా దేవుడు తన యొక్క కార్యమును చేసే దేవుడై ఉన్నాడు. అందుకొరకే మనము విజ్ఞాపన ప్రార్థన అనే ఆయుధమును మనము ధరించుకొనవలెను. వ్యక్తిగత ప్రార్థనలు వేరే, విజ్ఞాపన ప్రార్థనలు వేరే. విజ్ఞాపన ప్రార్థన దేవుని యొక్క కార్యములు ఈ భూలోకములో జరుగుటకు, దేవుని యొక్క ప్రణాళికలు ఈ భూలోకములో నెరవేర్చబడుటకు, దేవునికిని మానవులకు మధ్య నిలబడి విజ్ఞాపన చేసే వ్యక్తులే దేవునికి చాలా అవసరమై ఉన్నారు. బండ సందులలో నిలబడు నా పావురమా, ఎవరి పావురము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, పరమగీతములో ఉన్న కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఆ మాటలు సూచన అయి ఉన్నవి. ఆ యొక్క గ్యాప్ ప్రజలకు దేవునికి మధ్యవర్తి, ఆ యొక్క గ్యాప్లో నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారే విజ్ఞాపనకర్తలు. మీరు గమనించండి, ఎవరైతే విజ్ఞాపనకర్తలుగా ఉంటారో వారికి ఈ పంచభూతములు వారి మాటకు లోబడతాయి. యెహోషువ విజ్ఞాపనకర్త, మోషే విజ్ఞాపనకర్త, అబ్రహాము సొదొమ గొమొర పట్టణము నాశనము కాక మునుపు దేవుని సముఖములో విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త. ఏలియా మరియు ఎలీషా అనేక మంది భక్తులు దేవుని యొక్క కార్యములు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో, యెహోషువ వాళ్ళందరూ కూడా సూర్య చంద్రాలు ఆపినారు, ప్రకృతిని ఆపినారు. వారికి సమస్తము కూడా దేవుని యొక్క మహాకృపలో, దేవుని యొక్క శక్తి ద్వారా వారు ప్రజల జీవితాలకు ఆశీర్వాదములు, మేలులు తీసుకొనే వచ్చే రీతిగా వారు ఆ యొక్క గ్యాప్లో, ఆ యొక్క దేవునికిని ప్రజలకు మధ్య నిలబడి విజ్ఞాపన చేసేవారే నేటి సంఘాలకు దేవుడు కోరుచున్నాడు. అటువంటి వ్యక్తులను, అటువంటి వారిని, అటువంటి కుటుంబాలను ఆయన రాజ్య విస్తీర్ణత కొరకు దేవుడు వాడుకొనేందుకు వారి ద్వారా అనేక మహత్కార్యాలు, అద్భుతాలు చేయునట్లుగా దేవుని యొక్క కృప వారికి లభిస్తుంది. అటువంటి వారి కొరకే
ఆత్మదేవుడు నేటికిని ఆయన వెదకుతూ ఉన్నాడు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఆ విజ్ఞాపన విశిష్టత, దేవుని యొక్క హృదయ భారము పంచుకునేవారు చాలా అరుదు. ఆ విజ్ఞాపన కర్తలుగా ఉండేవారు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా వారు కనపడరు. వారి యొక్క పరిచర్య అంతరంగ పరిచర్య. బాహ్య పరిచర్య వేరే, అంతరంగ పరిచర్య వేరే. అర్థమైందా అండి? సువార్థికులు, కాపరులు మరియు అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు వీరందరూ కూడా బాహ్యంగా కనపడి దేవుని యొక్క వాక్యమును బోధించి అద్భుతముల ద్వారా, మహత్కార్యాల ద్వారా, సువార్థికులైతే కొంతమంది అనేక అద్భుతముల ద్వారా వాక్యాన్ని బోధించేవారు. ఇలా బాహ్యంగా కనపడి దేవుని యొక్క రాజ్య సువార్తలో వారు ప్రవేశిస్తూ ఉంటారు. అయితే విజ్ఞాపన కర్తలు, ప్రార్థించేవారు, వారు బాహ్య పరిచర్యకు కానీ బాహ్య మనుషులకు కానీ వారు కనబడుట బహు అరదు. వారి యొక్క పరిచర్య అంతరంగ పరిచర్య. ఆకాశ మండలి దురాత్మ సమూహములతో వారు పోరాడే పరిచర్య. లైక్ దానియేలు మరియు ఏలియా, ఇటువంటి అనేక మంది భక్తులు వారి యొక్క పరిచర్య విషయములలో వారు అంతరంగముగా, వారు విజ్ఞాపనలో వారు దేవునితో పోరాడుతూ దేవుని యొక్క మహాశక్తి ప్రపంచానికి చూపించాలని వారు తీర్మానము కలిగి ప్రతిష్ఠించుకున్న వారే విజ్ఞాపన కర్తలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక యుద్ధము జరుగుచుండగా అమాలేకీయులకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యుద్ధము జరుగుచుండగా గమనించండి, యెహోషువ యుద్ధ రంగములో వెళ్ళి ఆ యుద్ధము అమాలేకీయులతో చేస్తూ ఉండగా మోషే ఒక కర్ర పట్టుకొని, మోషే మరియు హూరు అహరోనులు వారు ఒక కొండ శిఖరము పైన వెళ్ళి ఆ కర్రను ఇలా పట్టుకొని ఆ యొక్క కర్ర సహాయము ద్వారా వారు ఇటువైపు ఆ కర్రను వాల్చినప్పుడు ఇశ్రాయేలులకు విజయము కలిగినది, ఇటువైపు కర్రను వాల్చినప్పుడు అమాలేకులకు విజయము కలిగినది. ఆ రీతిగా మోషే చేతులు బరువెక్కగా అప్పుడు హూరు అహరోనులు అతని చేతులకు సహాయము చేసి అలా నిలబెట్టినప్పుడు గొప్ప విజయము ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగిరి. అలా ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయుల నుండి విజయము దేవుడు అనుగ్రహించినాడు. ఆ యుద్ధము వారు జయించడానికి, ఆ యుద్ధములో వారు విజయము చూడగలిగిరి అంటే యుద్ధ రంగములో యెహోషువ పోరాడుతున్నాడు. కొండ శిఖరము మీద హూరు అహరోనులు మరియు మోషే ప్రవక్త ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి విజ్ఞాపన ప్రార్థనలో వారు పోరాడుతున్నారు. అటు విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా, ఇటు బాహ్యముగా ఆ యొక్క యుద్ధ రంగములో యెహోషువ పోరాడుట వలన వారిద్దరి పోరాటములలో గొప్ప విజయము ఇశ్రాయేలు ప్రజలకు లభించినది. అర్థమైందండి? అదే రీతిగా ఈనాడు సేవకులు అనేక మంది దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా
బోధించుటలో అనేక మంది నష్టములు, అవమానములు, హింసలు, బాధ, కష్టములు, కొంతమంది చంపబడుట, అనేక రకాలుగా హింసలు ఈ భూలోకములో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడకూడదని అపవాది అనేక ఆలోచనలు కలిగిన వాడై ప్రయత్నిస్తున్నాడు. అయితే అటువంటి వారి భద్రత కొరకు, సేవకుల భద్రత, కాపుదల కొరకు విజ్ఞాపన చేసేవారే విజ్ఞాపన విశిష్టత కలిగిన వారై ఉన్నారు. చాలామంది దేవుని యొక్క రాజ్య సువార్తలో విజ్ఞాపన చేయుటలో వారు అటువంటి భారము దేవుని యొద్ద నుండి పొందుకొనవలెను. ఆ విజ్ఞాపన చేసేవారు మనుషులతో వారి పోరాటం ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన లోకములో, ఆత్మ సంబంధమైన సమూహాలతో వారి పోరాటము ఉంటుంది. కాబట్టి అటువంటి పోరాటములో ప్రవేశించు వారే విజ్ఞాపన కర్తలుగా పిలువబడతారు. ఇక్కడ ప్రారంభంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఇశ్రాయేలీయుల యొక్క అపరాధములు, ఇశ్రాయేలీయుల యొక్క పాపములు, తప్పిదముల నిమిత్తమై ఆయన ఏడ్చుచు విలపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు, నిబంధన ప్రజలు, దేవుని ప్రజలు, వాగ్దాన ప్రజలు, ఆశీర్వాదములలో ఉండవలసిన వారు, దీవెనలో ఉండవలసిన వారు, ఇటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు, నిబంధన ప్రజలు చెరలో ఉంటూ, బానిసలుగా ఉంటూ, చెరపట్టబడిన వారిగా ఉంటూ, అపరాధములతో బంధింపబడిన వారై అన్య స్త్రీలను వివాహము చేసుకొనుచు, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారితో సాంగత్యము చేయుచు. బైబిల్ చెప్పుచున్నది, శరీరానుసారులు శరీర విషయముల మీద తమ మనస్సును నిలుపుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద తమ మనస్సును నిలుపుదురు. శరీరానుసారమైన మనస్సు అది దేవుని మాటకు లోబడదు, ఆత్మానుసారమైన మనస్సు దేవుని మాటకు లోబడుతుంది. కాబట్టి అందుకొరకే దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో నిబంధన లేదా ఆజ్ఞ ఏమనిచ్చినాడంటే, మీరు ఏ దేశమునకు వెళ్ళినా ఆ దేశ ప్రాంతీయ ప్రజలను, అన్య స్త్రీలను, అన్య పురుషులను వివాహము చేసుకొనకూడదు, వారితో మీరు సాంగత్యము చేయకూడదు, వారి సంస్కృతిని, వారి ఆచారములను, వారి పద్ధతులను మీరు ఆచరించకూడదు అని దేవుడైన యెహోవా వారికి ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు లోబడక, బైబిల్ చెప్పుచున్నది, ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది, ఆ పాపము ద్వారా వచ్చున్నదే శిక్ష, వేదన, దుఃఖము, కన్నీరు, బాధ, నిరాశ. ఇవన్నీ కూడా ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బబులోను రాజ్యంలో చెరగా కొనిపోబడిరి అంటే ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు మీదకి ఎందుకు పాపము సంప్రాప్తమైనది అంటే అన్య స్త్రీలను వారు వివాహము చేసుకొనుట ద్వారా, అన్య ప్రజలతో సాంగత్యము చేయట ద్వారా వారి యొక్క పతనానికి మూల కారణాలు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు మొట్టమొదటిసారిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి? సౌలు రాజుగా. సౌలును అభిషేకించినప్పుడు ఆ యొక్క సౌలు
దేవుని ఆజ్ఞకు లోబడక శపింపబడినవి నీవు ముట్టకూడదు అని దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి శపింపబడినది, చూపునకు రమ్యమైనది ఆ యొక్క కొన్ని పశువులను సేకరించి తన యొద్ద దాచుకున్నాడు. అలా దాచుకున్న సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు దేవుడు త్రోసివేసెను. ఇలా అతని జీవితము పతనములోనికి దిగజారిపోయింది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుడైన యెహోవా వారిని దర్శిస్తూ పలకరిస్తూ మాట్లాడుతూ వారి యొక్క స్థితిగతులు దీవెనకరంగా ఉండాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇదిగో ఈ యొక్క ఏదైనా వనంలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదియు అయినా ఆ నిషేధింప పండును తినకూడదు అని ఆజ్ఞ దేవుడు సెలవిచ్చినప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించిరి. ఆ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వారిలో అవిధేయత నైజము ద్వారా వారి యొక్క ఇరువురి జీవితాలు పతనమై ఏదేను వనమును వారు కోల్పోయిరి, ఆశీర్వాదములను కోల్పోయి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, వేదన, దుఃఖము, బాధ, నిందలు వీటన్నిటికీ వారు ఈడవబడిరి. కారణము ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా దేవుని దృష్టికి వారు అపరాధులుగా ఎంచబడిరి. దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ఎదుట ఏ వ్యక్తులైనా ఆయన అపరాధములు చేసిన వారిని, పాపములు చేసిన వారిని వారు ఒకవేళ పశ్చాత్తాప పడితే క్షమించేందుకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ అటువంటి క్షమాపణ లేని వారైతే వారి యొక్క జీవితము దేవుని దృష్టి నుండి వారు వెలివేయబడతారు. ఇలా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపము చేసినప్పుడు వారి యొక్క అపరాధములు, వారి యొక్క పాపములను బట్టి ఎజ్రా ప్రవక్త ఆ యొక్క వారి నిమిత్తము యాజకుడైన ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా మన యొక్క దేశ అపరాధములు, దేశ పాపములు, ప్రజల తప్పిదములు, బైబిల్ చెప్పుచున్నది, నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని నా దృష్టికి వారు పరిశుద్ధులై వారి అపరాధములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారి దేశములను, వారి పట్టణములను, వారి కుటుంబాలను దీవించే దేవుడనై ఉన్నాను. అటువంటి దీవెనలు దేశము మీదికి రావాలి అంటే, అటువంటి ఆశీర్వాదములు ప్రజలు చూడగలిగారు అంటే, క్రైస్తవులంగా మనము విజ్ఞాపన ఆత్మ కలిగిన వారై విజ్ఞాపన చేసే సంఘాలుగా, కుటుంబాలుగా మనము సిద్ధపడవలెను. ప్రవక్త అయిన ఏలియా ఆ యొక్క రోజులలో వర్షాన్ని ఆపివేసేందుకు ఆయన ప్రార్థించినాడు. ప్రార్థించి ఆ వర్షము పడకుండా ఆ వర్షాన్ని ఆసక్తితో ప్రార్థన ద్వారా ఆపివేసినాడు. ఎందుకు అంటే ఆ కాలపు ప్రజలు దేవునిని మర్చిపోయి తినుచు, త్రాగుచు, సుఖించుచు, జీవిస్తూ ఉండగా వీరికి సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు, పంటలు అన్నీ ఉన్నాయి.
దేవుని వైపు వీరు చూడడం లేదు, దేవుణ్ణి మర్చిపోయినారని దేవా వర్షమును ఆపివేయటకు ఆయన ఆసక్తితో ప్రార్థించినాడు. అటువంటి ఆసక్తి కలిగిన వ్యక్తులే, విజ్ఞాపనకర్తలే నేటి సమాజానికి దేవుడు కోరుతున్నాడు. అటువంటి వ్యక్తులనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ తరువాత 3వ వచనంలో, ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు నీ ఆలోచన బట్టి దైవ జ్ఞానముతో భయపడు వారు ఆలోచన బట్టి ఈ భార్యలను వారి పిల్లలను మేము పంపివేయుదము అని ఒక తీర్మానము కొరకు ఎజ్రా ప్రార్థనల ద్వారా ఆ పాపపు స్థితిని వారు గ్రహించగలిగినారు. ఎప్పుడైతే ఎజ్రా మొరపెట్టినాడో ఆ మొరను బట్టి దేవుడు వారి యొక్క హృదయాలను కదిలించుట ద్వారా ఆ పాపపు స్థితిని వారు గ్రహించగలిగినారు. అలా గ్రహించినప్పుడు వారు చెప్పినదేమనగా, కొంతమంది ఎజ్రా దగ్గరకు వచ్చి వారు ఏమని సెలవిచ్చినారంటే, అయ్యా మేము అపరాధులము, మేము పాపము చేసిన వారము, ఇదిగో ఆ పాపము ద్వారా పుట్టిన సంతతిని, ఆ అన్య స్త్రీలను మేము ఇక్కడి నుండి మేము పంపించి వేయుదము అని వారు ఎజ్రాతో మనవి చేయగా, అప్పుడు ఎజ్రా వారి నిమిత్తము ప్రార్థించుటకు, వారి నిమిత్తము దేవునికి మొరపెట్టుటకు, వారిని పరిశుద్ధపరచుటకు వారందరినీ కూడా ఒక చోటుకు రమ్మని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృప వారికి అనుగ్రహింపబడినది. ఇందులో లేవీ గోత్రానికి చెందిన యాజకులు కూడా ఇందులో ఉన్నారు. ఆ యాజక వంశావళిలో ఉన్న వారందరూ కూడా 24వ వచనం, 25, 26, 27, 28, 29, 30 వీటన్నిటి యందు వారి పేర్లు లిఖింపబడి ఉన్నవి. ఆ యొక్క అన్య స్త్రీలను వివాహము చేసుకున్నట్లు ఆ అన్య స్త్రీల నుండి సంక్రమించిన సంతతిని వారందరినీ కూడా లేవీ గోత్రములో ఉన్నవారు సైతము కూడా దేవుని దృష్టికి అపరాధులుగా, పాపములుగా ఎంచబడిరి. అలా ఎంచబడుటకు, అన్య స్త్రీలను వివాహము చేసుకొనుటకు, దేవుని ఆజ్ఞను అతిక్రమించుటకు కారణము ఏమిటి అంటే, దేవుని భయము, భక్తి వారిలో లోపించుచున్నది. దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటించడంలో, ధర్మశాస్త్రమును పాటించుటలో వారు అవిధేయులైరి. ఈనాడు మనమందరము కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆజ్ఞలను మనము ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం? ప్రశ్న. నూతన నిబంధనలో మనకు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ప్రధానమైనవి 2 ఆజ్ఞలు. ఎస్ బ్రదర్, చెప్పండి. నిన్ను వలె నీ పొరుగు వారిని మనము ప్రేమించుచున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఎంతవరకు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావు? నీ ఎదుట ఉన్న బైబిల్ చెప్పుచున్నది, నీ ఎదుట ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించలేని వాడు కనిపించని దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే అబద్ధము. మొదట నీ ఎదుట ఉన్న నీ సహోదరుని నీవు ప్రేమించవలెను. మనకు రోడ్లలో వెళ్తుంటే ఎంతోమంది కనబడుతుంటారు. ఆయా వాహనాల మీద వెళ్తుంటారు. 2 వీలర్, 4 వీలర్, స్కూటరు, కారు. ఎంతోమంది రోడ్లలో కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అనాథలు, దిక్కులేని వారు. ఎప్పుడైనా వారి నిమిత్తం నువ్వు రోడ్లలో వెళుతూ ప్రార్థించినావా? వారికి రక్షణ ఏ రీతిగా లభిస్తుంది? జ్ఞానం లేనివారు, బందీలుగా ఉన్నవారు,
లోకాశలతో ఈడవబడిన వారు, అపవాదికి చోటు ఇచ్చుట ద్వారా అపవాది యొక్క కబంధ హస్తములలో బంధింపబడిన వారు, వారి నిమిత్తము నీవు విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? అటువంటి వారి నిమిత్తము నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నీ ఎదుట ఉన్న వారిని, నీకు కనిపించే వారి నిమిత్తమై నీవు ప్రేమించి వారి నిమిత్తము ప్రార్థించే వ్యక్తులుగా ఉండవలెను. కొంతమంది సొంత అన్నదమ్ములతో మాట్లాడుకోరండి. ఒక తల్లి గర్భంలో జన్మించిన సొంత అన్నదమ్ములే. నేను చూసిన, అక్కని చూస్తే చెల్లెలకి సరిపోదు, చెల్లెని చూస్తే అక్కకి సరిపోదు, అన్నని చూస్తే తమ్మునికి సరిపోదు, ఆ కాకి ఇక్కడ రాకూడదు, ఈ కాకి అక్కడ ప్రధాన శత్రువులు, మళ్ళీ ఒకే రక్తము పంచుకున్న వాళ్ళు, అంతటి మళ్ళీ క్రైస్తవులు, మళ్ళీ ఒకే ప్రభు బలలో ఆచరిస్తారు. తమ్ముడు అక్కడ కూర్చుంటాడు, అన్న తూర్పు, తమ్ముడు పడమర. వీరి ద్వారా వారి పిల్లలు కూడా శత్రుత్వము, భార్యలు కూడా శత్రుత్వాలు. ఇది నేటి క్రైస్తవ సమాజాలు. ప్రేమైన దేవుని సంఘస్థులారా, అటువంటి ద్వేష, కక్ష, ఈర్ష్య భావాలు మన హృదయంలో నుండి తొలగించుకోవాలి. బైబిల్ చెప్పుచున్నది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకవేళ సహజంగా మానవులు కాబట్టి కోపపడిన ఎడల ఆ కోపము సూర్యుడు హస్తమించు లోపే, అర్పణలు చెల్లించక మునుపే వారితో నీవు సమాధాన పడవలెను. ఒక జంటను చూసినానండి, చాలా విచిత్రమైన కేసు అది. ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరికి నెలకు 2 లక్షలు, 2 lakhs. పెద్ద కుమారుడు MBBS సెకండ్ ఇయర్, చిన్నమ్మాయి MTech ఫస్ట్ ఇయర్, ఇంకో బాబు 8th క్లాస్. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సమ్ ఇయర్స్, 7-8 years వారికి మాటలు లేవు. ఆయనకి ఏదైనా కావాలంటే ఒక చీటీ పైన రాసి ఇట్లా పెడతాడు. ఆమె వచ్చి పలానా బ్రేక్ఫాస్ట్, ఉప్మా, చపాతి, ఏదో సంథింగ్, ఒకవేళ తినకూడదు అనుకుంటే నాకు ఈరోజు వద్దు అని వెళ్ళిపోతాడు రాసేసి. ఆమె కూడా బ్రేక్ఫాస్ట్ వండినాను, ఉప్మానో ఇంకోటో ఎక్సెట్రా ఏదైనా వండాని స్లిప్ పెడుతుంది. ఫ్రిడ్జ్లో లోపల పలానా పెట్టినాను, పలానా ఫ్రిడ్జ్లో ఇది ఉంది, ఆమ్లెట్ ఉంది, ఎగ్ ఉంది, బాయిల్డ్ ఎగ్ ఉంది, మసాలా కర్రీ ఉంది, సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఒకవేళ పిల్లలు ఉంటే వారి ద్వారా మాటలు, పిల్లలు లేని పక్షంలో ఆ కాగితం ద్వారా మాటలు. ఇది వాళ్ళ యొక్క దాంపత్య ప్రేమ, అన్యోన్య భావాలు. క్రైస్తవులు మళ్ళా ఇటువంటివి ఎన్నో రకాలుగా క్రైస్తవ కుటుంబాలలో, అన్యులంటే వారికి దేవుడు తెలియదు అనుకున్నాం. క్రైస్తవులుగా వాక్యము తెలిసిన వారు ఇటువంటి స్థితిలో ఉండడము చాలా బాధాకరమైనది. బైబిల్ చెప్పుచున్నది, అటువంటి క్షమాపణ, ప్రేమ, సహవాసము లేక ఉండినేడల అవన్నీ కూడా కయ్యను మనస్తత్వము నుండి వచ్చిన క్రోధము, దురాత్మ క్రోధం. అది అటువంటి వారు దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా ప్రవేశించరు అని అపోస్తలుడైన పౌలు, తీయండి గలతీ పత్రిక 5:22, గలతీ 5:22. ఆత్మ ఫలములు, ఆత్మవరములు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము మరియు మొదలగునవి అనే మాటలు అక్కడ గలతీ 5:22. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహమనునవివే. అక్కడ కింద చదవండి, శరీర కార్యాలు అట్టి వాటికి విరోధమైనవి
లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అట్లే చదవండి అంటే ఇంకా కొంచెం. మనము ఆత్మను అనుసరించి నడిచిన వారమైతమా? పడకయు, అవునండి. అని జాగ్రత్తగా చూచుకొనుచు వారిని ఆ శోధన నుండి మనము విడిపింపవలెను. మంచి సమరయుని కథ మనకందరికి కూడా తెలిసిన కథే. ఆ మంచి సమరయుడు చేసిన పని ఏమిటి అంటే, కొందరేమో వచ్చి అలానే వెళ్ళిపోయినారు. మత బోధకులు, సద్దూకయ్యలు, శాస్త్రులు, పరిసయ్యులు. అయితే ఈ వ్యక్తి మాత్రము వచ్చి అతనిని పరామర్శించి ఒక పూట కుళ్ళవాని ఇంటకు తీసుకుని వెళ్ళి కొంత ద్రవ్యం ఇచ్చి కాపాడినాడు. యేసు ప్రభువు వారు ఆ వ్యక్తి చేసిన మంచి కార్యమును బట్టి ప్రశంసించినాడు. అటువంటి మంచి సమరయుని యొక్క గుణలక్షణములు మనము కలిగి ఉండవలెను. గలతీ పత్రికలో వ్రాయబడిన ఆ యొక్క సంగతులన్నీ కూడా ఆత్మఫలములు ఏంటండి? 9. ఆత్మవరములు 9. ఆత్మఫలములు 9. ఆత్మవరములు 9. ఆత్మఫలములు ఫలించే క్రైస్తవులముగా మనము ఉండవలెను. శరీర కార్యములు మనము ఫలించే క్రైస్తవులుగా మనము ఉండకూడదు. శరీర కార్యములు ఎవరైతే ఫలిస్తారో వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క రాజ్యమునకు వారు ప్రవేశించలేరు. దేవుని యొక్క రాజ్యంలో వారు ఏ మాత్రము కూడా వారు ప్రవేశించలేరు. చూడండి, గలతీ పత్రిక 5:24. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చల దురాచలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరియు 21 చూడండి, గలతీ 5:21లో భేదములు, మిమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా డిక్లేర్ ప్రవేశించలేరు. ఒకవేళ అటువంటి క్షమాపణ లేని హృదయము కానీ లేదా దేవుని యొక్క రాజ్య విస్తీర్ణతలో విజ్ఞాపన ప్రార్థన చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దేశముల నిమిత్తము, ప్రజల నిమిత్తము, సంఘాల నిమిత్తము, నశింపబడిపోతున్న ఆత్మల నిమిత్తం. మీకు తెలుసా అండి, ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయకపోవట కూడా ఇట్ ఈస్ కాల్డ్ సిన్, పాపమే అది. దేశముల నిమిత్తము, ప్రజల నిమిత్తము, సంఘముల నిమిత్తము మనము దేవుని పిల్లలుగా, ప్రజలుగా, సంఘముగా ఆయన యొక్క హృదయ బాధను మనము కూడా పంచుకునే వ్యక్తులుగా ఉండాలని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం.